నాసిక్లోని టీసీఎస్ కంపెనీలోని హిందూ మహిళలపై జరిగిన వికృతమైన లౌజాహిద్ దుశ్చర్యకు నిరసనగా విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి కార్యకర్తలతో పాటు బజరంగ్ దళ్, దుర్గావాహిని, మాతృశక్తి కార్యకర్తలు పాల్గొని నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా విహెచ్పి విజయవాడ మహానగర అధ్యక్షులు సానా శ్రీనివాస్ మాట్లాడుతూ లౌజాహిద్ మహమ్మారిని అంతం చేయాలని, ప్రభుత్వంతో పాటు రాజకీయ పార్టీలన్నీ ఈ విషయంపై దృష్టి సారించాలని తెలియజేశారు. విహెచ్పి విజయవాడ మహానగర కార్యదర్శి పొట్టి శ్రీహరి మాట్లాడుతూ దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి మూల కారణమైన పాషాణ మతాలు తమ వైఖరి మార్చుకోకపోతే అతి త్వరలో అంతరించిపోయే పరిస్థితి దాపరిస్తుందని, వారి మతాల వినాశనానికి వారే కారణభూతులవుతారని గుర్తెరిగి నడుచుకోవాలని హెచ్చరించారు. ఇటువంటి ఉగ్రవాద చర్యలకు విశ్వ హిందూ పరిషత్ సహించబోదని, మున్ముందు కార్యాచరణ తీసుకుంటామని, ప్రభుత్వం ఇటువంటి ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సహాయ కార్యదర్శి కొంపెల శ్రీనివాస్, ప్రఖండ కార్యదర్శులు హరికిషన్, యోగా కుమార్, ఓంకార్, లక్ష్మణాచార్యులు, బండికాళి, బజరంగ్ దళ్ సంయోజక శ్రీకాంత్, దుర్గవాహిని సంయోజక జ్యోతి తదితర కార్యకర్తలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళని లొంగ తీసుకోవడం, వాళ్ళకి అనేక దీని గురించి ఆలోచన చేయాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అనేక దాడులు చేస్తూ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ మీ ఉద్యోగాలకు ఆటంకం కృత్యాలను చేస్తూ వాళ్ళని వేధింపులకు గురి చేస్తూ కొంతమంది జిహాదీగాళ్ళు చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమాన్ని అందరూ ఈ విషయాన్ని మీడియాల ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా అందరూ తెలుసుకున్నారు. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో విజయవాడ మహానగర్ ఏదైతే నాసిక్లోని టీసీఎస్ కంపెనీలో లవ్ జిహాద్కి ప్రేరేపిస్తూ అనేక ఉగ్రవాద మూకలు హిందూ మహిళలపై అత్యాచారాలు, వికృత చేష్టలు చేస్తున్నారో వాటికి నిరసనగా మేము ఈరోజు లెనిన్ సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తెలియజేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఎడారి మతాలు, పాషండ మతాలు వారు వికృత చేష్టలను అనేక రకాలుగా యుద్ధం ద్వారా కానీ ఒకరిపై ఒకరు అనేక రకాలైన అపవాదాలు వేసుకుంటూ యుద్ధాలు చేసుకుంటూ ప్రపంచ శాంతికే భంగం కలిగించే పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ పాషండ మతాలు భారతదేశం హిందూ దేశంలో సెక్యులర్ అనే పదం ద్వారా అనేక మతాలు ఇక్కడ తిష్టవేసి తమ ఆధిపత్యాన్ని చెలాయించుకోవడం కోసం తమ వికృత చేష్టల్ని ఆ భారతదేశంలోని హిందువులపై చేసే ప్రయత్నం చేస్తున్నారు. హిందువులంతా వీరిని ఉదాసీన భావంతో చూస్తున్న పరిస్థితిలో వీరి యొక్క వికృత చేష్టలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. హిందూ సమాజం ఏకీకృతం అవుతుంది. భవిష్యత్తులో ఇటువంటి వికృత చేష్టలను కానీ, వీరి మత ఛాందస మూఢత్వాన్ని కానీ, వారు చేసే ఏదైతే స్త్రీని వారు బానిసగా చూస్తున్నారో, స్త్రీ స్వేచ్ఛను హరిస్తూ స్త్రీని ఒక విలాస వస్తువుగా చూస్తూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను మంట కల్పించే పరిస్థితి చేస్తున్నారు. ఇవన్నీ భవిష్యత్తులో భారతదేశంలో చెల్లవు. హిందూ సంస్కృతి, హిందూ ధర్మానికి మీరు విఘాతం కలిగించే పరిస్థితి వస్తే ఏ మతం వారినైనా ఎవరినైనా సరే భారతదేశం అవతలికి తరిమి కొట్టే వరకు కూడా హిందూ సమాజం నిద్రలేచి మిమ్మల్ని తరిమి కొట్టే పని చేస్తుందని వారిని హెచ్చరిస్తున్నాం. భవిష్యత్తులో మీరెవ్వరూ కూడా సరైన దారిలో హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటూ అందరినీ సమభావంతో చూస్తూ పక్కవారిని గౌరవించే స్థితిలో బతికితే బతకండి, లేతే మీ దేశాలకు పొమ్మని కూడా మేము హిందూ సమాజం నుంచి హెచ్చరిక జారీ చేస్తున్నాం. విశ్వ హిందూ పరిషత్ చేతులు ముడుచుకొని ఊరుకోదు. భవిష్యత్తులో మీ తాట తీయడానికి మేమంతా కూడా సంసిద్ధమవుతున్నాం. భవిష్యత్తులో యుద్ధమే జరుగుతుంది. మీరు యుద్ధానికి సిద్ధమా అని మేము హెచ్చరిస్తున్నాం. మీ ఇటువంటి వికృత పోకడలు మానాలని, మీ వికృత చేష్టలను మాని సామరస్య భావంతో భారతదేశంలో బతికితే బతకండి, లేకపోతే మీ దేశాలకు పోండని కూడా విశ్వ హిందూ పరిషత్ హెచ్చరిస్తోంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. పొట్టి శ్రీహరి, విజయవాడ మహానగర్ విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శి. నానాటికి ఈ యొక్క అరాచకాలు పెరిగిపోతూనే ఉన్నాయి. మేము గత 2 నెలల క్రితం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, దేశానికి కూడా సూచనలు జారీ చేశాం. విజయవాడ మహానగరంలో ఉగ్రవాద చర్యలు
పుణికిపుచ్చుకుంటూ ఉన్నాయి, స్లీపర్ సెల్స్ పుణికిపుచ్చుకుంటూ ఉన్నాయి. అదేవిధంగా ఇవాళ కూడా ఒక కొత్త విషయాన్ని విజయవాడ పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళదలుచుకున్నాం. రోహింగ్యా ముస్లింలు చాలామంది పండగ పేర్లతో విజయవాడ మహానగరానికి వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యి స్థిరపడతా ఉన్నారు. దీనివల్ల రేపు రాబోయే తరాల వారికి కానీ రాబోయే టైంలో కానీ పెద్ద యుద్ధమే చేసే అవసరం వస్తుంది అన్న ఉద్దేశంతో ఈ యొక్క ముస్లిం సంఘాలు మొత్తం కూడా మసీదుల్లో కానివ్వండి, వాళ్ళ మద్రసాల్లోని కానివ్వండి, ఈ యొక్క వ్యక్తులని షెల్టర్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాళ్ళని వెరిఫికేషన్ చేస్తే విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము కూడా సహకరించి మీ అంట నడుస్తాం. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా చూపించడానికి మేము ఎటువంటి పరిస్థితుల్లో సంకోచించామని తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. బండి కాళేశ్వరరావు. మేము విజయవాడ మహానగర దుర్గావాహిని ప్రముఖ చేస్తుందండి. ఏదైతే టీసీఎస్ లో జరిగిన ఉందో అది మా మహిళల్ని ఎంతో దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఎందుకంటే ఈరోజు నేను ఒక ఎంప్లాయీని వెళ్ళి ఆఫీస్లో వర్క్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం. మేము మంచిగా ఉన్నా కానీ మా తర్వాత మా వెనక వాళ్ళ ఏం జరుగుతుందో, మా టీం లీడర్స్ ఏం చేస్తున్నారో, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మాకు ఐడియా ఉండదు కదా. మేము బాగానే వర్క్ చేస్తాం, మేము వెళ్తున్నాము ఆఫీస్కి వెళ్ళాలి అంటే ఈరోజు మేము వెళ్తున్నాం, రేపొద్దున మా పిల్లల్ని పంపించాలి అంటే అది ఎలా పంపించాలో అర్థం కావట్లేదు. అంటే ఓన్లీ హిందువులపైనే ఎందుకు? మేము హిందువులు ఎక్కడన్నా వేరే మతస్థుల మీద ఎప్పుడన్నా వేరేకంగా మీ మతాల మీద అన్ని ప్రచారం చేయడం కానీ, లేదంటే మీ మతస్థుల్ని ఇబ్బంది పెట్టడం కానీ ఎక్కడన్నా జరిగిందా? ఓన్లీ హిందువులపైనే ఎందుకు ఇలా? మేము మీతో పాటే ఉంటున్నాం కదా. మా దేశానికి వచ్చి మీరు ఎలా ఉంటున్నారో మేము మా దేశంలో కూడా స్వతంత్రంగా ఉండలేకపోతున్నాం కదా. ఈ దుర్గావాహిని ఏదైతే ఉందో ఏ ఆడపిల్లలు ఎక్కడైనా మీకు అండగా మేము నిలబడతాం. దయచేసి విశ్వ హిందూ పరిషత్లో దుర్గావాహిని అనే ఆయంలో మీకు ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అయితే కనుక మేము సహకరిస్తామని అందరికీ తెలియజేస్తున్నాం. జ్యోతి, దుర్గావాహిని ప్రముఖ, విజయవాడ మహానగర్. Like, subscribe and press the bell icon for new updates.